This is Karun Kumar. Welcome to our channel. Let's learn today. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ రోజు సండే కాబట్టి 10th క్లాస్ యాసిడ్స్ బేసెస్ సాల్వ్ జరుగుతుంది. లాస్ట్ క్లాస్ లో మనము యాసిడ్స్ కి బేసెస్ కి డిఫరెన్సెస్ అలాగే ఇండికేటర్స్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ చూసాం. ఓకే, మా వీడియోస్ కనుక నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా షేర్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ క్లాస్ లో మనము ఇక్కడ నుంచి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ చూద్దాం. కెమికల్ properties of acids and bases. ఓకే, ఇందులో యాక్టివిటీ 1 సో యాక్టివిటీ 1 చూద్దాం. సో కొన్ని సొల్యూషన్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. సో వేటి అంటే 1 by 1 రాస్తాను. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నేమ్స్ తెలియాలి, అలాగే ఫార్ములాస్ తెలియాలి, రెండు నేర్చుకోండి. ఓకే, సో H2SO4. నెక్స్ట్ వన్ నైట్రిక్ యాసిడ్ HNO3. సో ఈ యాక్టివిటీ మెయిన్ గా దేనికోసం చేస్తున్నాం అంటే మనం ఇచ్చినటువంటి ఈ సొల్యూషన్స్ ఎసిడిక్ బేసిక్ అని తెలుసుకోవడానికి. ఓకే, యాక్టివిటీ ఎందుకు అర్థమైంది కదా. సో ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ సొల్యూషన్స్ లో ఎసిడిక్ నేచర్ వేటుకుంది, బేసిక్ నేచర్ వేటుకుంది. సో నెక్స్ట్ వన్ ఎసిటిక్ యాసిడ్. సో ఫార్ములా CH3COOH. నెక్స్ట్ వన్ సోడియం హైడ్రాక్సైడ్. ఫార్ములా NaOH. నెక్స్ట్ వన్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH twice. నెక్స్ట్ వన్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice. సో నెక్స్ట్ వన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో ఫార్ములా ఏంటి NH4OH. ఓకే, సో టోటల్ గా ఈ సొల్యూషన్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో వీటి యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. డైల్యూట్ సొల్యూషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. డైల్యూట్ సొల్యూషన్ మీన్స్ సో ఈ సబ్స్టాన్స్ యొక్క కంటెంట్ తక్కువగా వాటర్ ని యాడ్ చేస్తాం. వాటర్ ని యాడ్ చేస్తే దాన్ని ఆ సబ్స్టాన్స్ యొక్క డైల్యూట్ సొల్యూషన్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ జనరల్ గా లిక్విడ్ స్టేట్ కాబట్టి ఏంటి, మనం ఒక 2 ml తీసుకున్నాం, దానికి ఒక 25 ml వాటర్ యాడ్ చేసాం. సో అది డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో అలాగా ఈ యాక్టివిటీ మనం ఇక్కడ ఎన్నైతే ఇవి కెమికల్స్ తీసుకున్నామో వీటన్నిటి యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటివి ఏమిటంటే లిట్మస్ పేపర్. ఓకే, సో లిట్మస్ పేపర్. ఓకే, బ్లూ అండ్ రెడ్ లిట్మస్ పేపర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఫినాప్థలిన్ ఇండికేటర్. సో నెక్స్ట్ వన్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఓకే, సో కాబట్టి బ్లూ లిట్మస్ పేపరు, రెడ్ లిట్మస్ పేపరు, అలాగే ఫినాప్థలిన్ ఇండికేటర్, తర్వాత మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. సో ఇవి తీసుకుని అలాగే వీటి యొక్క సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుని 4 వాచ్ గ్లాసెస్ తీసుకోవాలి. సో వాచ్ గ్లాస్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, 4 వాచ్ గ్లాసెస్. ఓకే, 4 వాచ్ గ్లాసెస్ తీసుకోండి. సో 4 వాచ్ గ్లాసెస్ తీసుకుని అంటే 1 2 3 4 వాచ్ గ్లాసెస్ తీసుకోండి.
సో ఫస్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో మనం సొల్యూషన్ రెడీ చేసుకున్నాం. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ రెడీ చేసుకుని 1 or 2 డ్రాప్స్ ఎవ్రీ వాచ్ గ్లాస్ మీద పోర్ చేసాం. సో పోర్ చేసిన తర్వాత బ్లూ లిట్మస్ పేపర్ తీసుకున్నాం. ఫస్ట్ బ్లూ లిట్మస్ పేపర్ తీసుకుని ఈ డ్రాప్ ని చెక్ చేసాం బ్లూ లిట్మస్ పేపర్ తో. సో ఏమైనా చేంజెస్ నోటీస్ చేసుకోండి. ఓకే, చేంజెస్ ఈ బ్లూ లిట్మస్ పేపర్ వాచ్ గ్లాస్ నెంబర్ 1, వాచ్ గ్లాస్ నెంబర్ 2, వాచ్ గ్లాస్ నెంబర్ 3 and 4. సో ఏం అబ్జర్వ్ చేశారో సో అవన్నీ కూడా మీరు ఎవ్రీ సొల్యూషన్స్ తో నోట్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ బ్లూ లిట్మస్ పేపర్ తో చెక్ చేసాం. సో ఏమొచ్చింది ఇక్కడ. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ ఫస్ట్ బ్లూ లిట్మస్ పేపర్, నెక్స్ట్ రెడ్ లిట్మస్ పేపర్ తో చెక్ చేసాం. ఓకే, రెడ్ లిట్మస్ పేపర్ తో చెక్ చేసాం. నెక్స్ట్ ఇండికేటర్స్ తీసుకోండి. ఇండికేటర్స్, సో ఇక్కడ ఫినాప్థలిన్ ఇండికేటర్, ఇక్కడ ఏంటి ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 or 2 డ్రాప్స్ ఈ యొక్క HCl సొల్యూషన్ కి, HCl డైల్యూట్ సొల్యూషన్ కి ఫినాప్థలిన్ ఇండికేటర్ డ్రాప్స్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ వన్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్. 4th వాచ్ గ్లాస్ లో ఏం చేసాము, మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ని యాడ్ చేసాం. వాట్ చేంజెస్ యూ నోటీస్డ్, సో రైట్ డౌన్ దట్ చేంజెస్ ఇన్ అవర్ అబ్జర్వేషన్ బుక్. This is the activity. So hydrochloric acid, so after the completion of hydrochloric acid, do all these chemicals. So like sulfuric acid, nitric acid, so acetic acid. Note the what observations you made. Note down your observation book. That is the activity. So understand. So activity very simple activity. ఈ యాక్టివిటీ దేనికోసం చేస్తున్నామంటే మనం తీసుకున్నటువంటి ఈ కెమికల్స్ యొక్క సొల్యూషన్స్ ని ఎసిడిక్ నేచర్ ఉందా, బేసిక్ నేచర్ ఉందా అని చెక్ చేస్తున్నాం. సో ఇందులో ఏమేమి తీసుకున్నాం మనము, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి HCl, నెక్స్ట్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, ఎసిడిక్ యాసిడ్ CH3COOH, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH twice, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice, అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH. సో మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఏంటి, సో లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్, ఫినాప్థలిన్ ఇండికేటర్, మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్. సో ఆపరేటర్స్ ఏం కావాలి మనకి, వాచ్ గ్లాసెస్ కావాలి. సో వాచ్ గ్లాస్ 4 వాచ్ గ్లాసెస్ రెడీ చేసుకోండి. 4 వాచ్ గ్లాసెస్ రెడీ చేసుకుని ఈ వీటి యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకుంటాం. HCl యొక్క ఫస్ట్ ఏంటి, HCl తీసుకున్నాం. HCl డైల్యూట్ సొల్యూషన్ ని సో 2 డ్రాప్స్ ప్రతి వాచ్ గ్లాస్ మీద కూడా పోర్ చేసాం. సో అబ్జర్వేషన్స్ నోట్ చేసుకోవాలి. ఏం అబ్జర్వేషన్స్ వచ్చినాయో చూద్దాం. అబ్జర్వేషన్ చూద్దాం చూడండి యాక్టివిటీలో. సో ఫస్ట్ మనం 4 వాచ్ గ్లాసెస్ తీసుకున్నాం. సో HCl సొల్యూషన్స్ అలాగే 8 సొల్యూషన్ ఈ సొల్యూషన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఒక్కొక్క సొల్యూషన్స్ తో మనం యాక్టివిటీ చేసాం. సో అందులో వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం. సో HCl తో చేసినప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ ఎలా టర్న్ అయింది, సో రెడ్ కలర్ లోకి టర్న్ అయింది. సో అలాగే రెడ్ లిట్మస్ పేపర్ తో చేసినప్పుడు అన్చేంజ్డ్, ఇక్కడ ఏమొచ్చింది అన్చేంజ్డ్. సో అలాగే H2SO4 సొల్యూషన్స్ తో చేసినప్పుడు ఇక్కడ కూడా రెడ్ కలర్ లోకి టర్న్ అయింది. సో రెడ్ లిట్మస్ పేపర్ తో చేసినప్పుడు ఏమైంది, అన్చేంజ్డ్. సో నెక్స్ట్ వన్ బ్లూ లిట్మస్ పేపర్ తో చేసినప్పుడు HNO3 తో చేసాం మళ్ళీ. సో ఇక్కడ కూడా ఎలా చేంజ్ అయింది, రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. రెడ్ లిట్మస్ పేపర్ తో అన్చేంజ్డ్, సో నెక్స్ట్ వన్ ఎసిటిక్ యాసిడ్ తో చేసినప్పుడు కూడా రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది బ్లూ లిట్మస్ పేపర్. రెడ్ లిట్మస్ పేపర్ అన్చేంజ్డ్, అన్చేంజ్డ్. ఓకే, సో నెక్స్ట్ NaOH తో చేశాను. NaOH తో చేసినప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ ఏమైంది, అన్చేంజ్డ్. ఇక్కడ ఏమైంది, బ్లూ లిట్మస్ పేపర్ ఏ విధంగానూ చేంజ్ అవ్వలేదు. సో రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ బ్లూ కలర్, NH4OH తోటి, NH4OH తో కూడా అన్చేంజ్డ్ వచ్చింది. సో ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్ తో చేసినప్పుడు బ్లూ కలర్. సో MgOH twice తోటి అన్చేంజ్డ్. సో ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ బ్లూ. ఇక్కడ బేరియం హైడ్రాక్సైడ్ తో చేసినప్పుడు అన్చేంజ్డ్. నెక్స్ట్ రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ బ్లూ కలర్ లోకి చేంజ్. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అన్చేంజ్డ్. అలాగే రెడ్ లిట్మస్ పేపర్ తో చేసినప్పుడు బ్లూ కలర్.
సో ఫస్ట్ 2 వాచ్ గ్లాసెస్ నేను అబ్జర్వ్ చేశాను ఎవరీ సొల్యూషన్స్ తోటి. సో HCl తోటి, అలాగే H2SO4 తోటి, అలాగే HNO3 తోటి, CH3COOH తోటి, NaOH తోటి, NH4OH తోటి, MgOH twice తోటి, BaOH twice తోటి, CaOH twice తోటి. సో బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్. నెక్స్ట్ ఇండికేటర్స్. ఇండికేటర్స్ ఏం తీసుకున్నాను నేను? 2 ఇండికేటర్స్ తీసుకున్నాను. సో ఏమేంటి అవి? ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్. జనరల్ గా వీటి కలర్స్ ఏంటంటే కలర్లెస్, ఇది కలర్లెస్, ఇది ఆరెంజ్ ఇన్ కలర్. సో ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేటువంటిది కలర్లెస్. సో యాసిడ్ తో చేసినప్పుడు జనరల్ గా మనకి ఇది కలర్లెస్. సో ఎలా వచ్చింది నాకు? కలర్లెస్ గా ఉంది, అంటే ఏం చేంజ్ అవ్వలేదు అసిడిక్ మీడియం లో. సో ఇక్కడ కూడా కలర్లెస్ వచ్చింది. సో నెక్స్ట్ వన్, సో నేను ఫినాప్థలిన్ ఇండికేటర్ 1 to 2 డ్రాప్స్ యాడ్ చేశాను. సో ఇక్కడ కూడా HNO3 తో చేసినప్పుడు కూడా కలర్లెస్ వచ్చింది. అలాగే CH3COOH తో చేసినప్పుడు కూడా కలర్లెస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి NaOH తో చేసినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ పింక్ కలర్, సో నెక్స్ట్ వన్ NH4OH తో. సో రిమైనింగ్ అన్ని కూడా నాకు ఏ కలర్ వచ్చినాయి అంటే పింక్ కలర్ లోకే చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది? పింక్ కలర్ లోకి చేంజ్ అయింది. ఓకే, ఇది ఫినాప్థలిన్ ఇండికేటర్ తో చేసినప్పుడు నాకు వచ్చినటువంటి అబ్జర్వేషన్స్. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. సో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ తో చేసినప్పుడు ఇది జనరల్ గా ఆరెంజ్ కలర్ ఎసిడిక్ మీడియం లో ఎలా చేంజ్ అయిందంటే పింక్ కలర్ లోకి చేంజ్ అయింది, పింక్ ఆర్ రెడ్ కలర్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ కూడా పింక్ కలర్ లోకి చేంజ్ అయింది, ఇక్కడ కూడా పింక్ కలర్ లోకి చేంజ్ అయింది, ఇక్కడ కూడా నెక్స్ట్ వన్ CH3COH తో చేసినప్పుడు కూడా పింక్ కలర్ లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ NaOH తోటి రిమైనింగ్ అన్ని సొల్యూషన్స్ కూడా ఏ కలర్ లోకి చేంజ్ అయిందంటే ఎల్లో కలర్ లోకి చేంజ్ అయింది. ఏ కలర్? ఎల్లో కలర్. సో కాబట్టి సో నేను ఫస్ట్ బ్లూ లిట్మస్ పేపర్ తో ఫస్ట్ వాచ్ గ్లాస్ నెంబర్ 1 లో నేను బ్లూ లిట్మస్ పేపర్ తో చెక్ చేశాను ఆ సొల్యూషన్స్ ని. నెక్స్ట్ వాచ్ గ్లాస్ 2 లో I checked with red litmus paper and then indicators used. What are they? Phenolphthalein and methyl orange indicators. సో కాబట్టి ఇక్కడ జనరల్ గా మనకి ఎసిడిక్ యాసిడ్స్ కి బేసిస్ కి డిఫరెన్సెస్ ఏంటి? బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ రెడ్ కలర్, దట్ ఈస్ యాసిడ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్ లోకి ఏమేమి సొల్యూషన్ చేంజ్ చేస్తున్నాయో చూడండి. సో HCl చేంజ్ అయింది కాబట్టి దిస్ వన్ ఈస్ ఎసిడిక్. అలాగే H2SO4 కూడా ఎలా టర్న్ అయింది? సో రెడ్ కలర్ లో టర్న్ అయింది కాబట్టి దిస్ వన్ ఆల్సో ఎసిడిక్. అలాగే HNO3 తోటి ఎసిడిక్. ఓకే, నెక్స్ట్ CH3COOH ఎసిడిక్. సో ఇలా నేను 4 వాచ్ గ్లాస్ తో 4 బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్, ఫినాప్థలిన్ ఇండికేటర్, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ తోటి చెక్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి NaOH, బ్లూ లిట్మస్ ఇవి బేసిక్ నేచర్ ఉన్నాయి కాబట్టి రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ బ్లూ కలర్. జనరల్ గా మనకి బేస్ అంటే ఏంటి? సో రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ బ్లూ. సో కాబట్టి NaOH ఇవన్నీ కూడా రిమైనింగ్ అన్ని కూడా ఏంటి? బేసిక్ మీడియం. సో NH4OH ఆల్సో బేసిక్. సో MgOH twice ఆల్సో బేసిక్ నేచర్. సో BaOH twice ఆల్సో బేసిక్ నేచర్. CaOH twice ఆల్సో బేసిక్ నేచర్. ఓకే, సో ఇక్కడ మనకి అలాగే ఇండికేటర్స్ తో కూడా నేను చెక్ చేసుకున్నాను. సో ఎసిడిక్ మీడియం లో జనరల్ గా ఫినాప్థలిన్ ఇండికేటర్ అన్చేంజ్డ్ అంటే కలర్లెస్ గానే ఉంటది. కానీ బేసిక్ మీడియం లోకి వచ్చేసరికి పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఎసిడిక్ మీడియం లో అయితే పింక్ కలర్ వస్తుంది, అదే బేసిక్ మీడియం లో అయితే ఎల్లో కలర్ వస్తుంది. సో కాబట్టి నేను ఈ యాక్టివిటీ ద్వారా వాడు ఏమడిగాడు మనల్ని, నీకు ఇచ్చినటువంటి సొల్యూషన్స్ లో వేటికి ఎసిడిక్ నేచర్ ఉంది, వేటికి బేసిక్ నేచర్ ఉంది అని చెప్పమన్నాడు. సో కాబట్టి నువ్వు ఏం చెప్తావు? ఇప్పుడు యాక్టివిటీ 1 ద్వారా HCl is the acidic nature, HCl in acidic nature, H2SO4, HNO3, CH3OH, these 4 solutions are acidic in nature, remaining all are basic in nature. This is about the activity 1. యాక్టివిటీ 1 చూసాం, ఇప్పుడు యాక్టివిటీ 2 చూద్దాం. సో యాక్టివిటీ 2. సో యాక్టివిటీ 2 దేనికి సంబంధించిందంటే యాక్టివిటీ 2 బిలాంగ్స్ టు ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. సో మీకు టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ గురించి చెప్పాను ఆల్రెడీ డెఫినేషన్. సో ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏంటి? those substances
which changes order in acidic or basic medium are known as olfactory indicators. ఓకే, సో ఇక్కడ ఈ యాక్టివిటీలో సంబంధించి మనకి సో ఏమేమి కావాలంటే ఫస్ట్ chopped onions, ఓకే, vanilla essence, నెక్స్ట్ వన్ clove oil. ఓకే, ఈ మూడింటిని తీసుకుంటాం. సో ఫస్ట్ ఇనీషియల్ గా ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే chopped onions ని ఓకే క్లాత్ స్ట్రిప్స్ లో ఉంచి ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి దాన్ని క్లాత్ స్ట్రిప్ కట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, chopped onions. ఓకే, సో వీటిని ఓవర్ నైట్ కీప్ ఓవర్ నైట్ ఇన్ ఏ ఫ్రిడ్జ్. సో తర్వాత డే ఏం చేయాలంటే ఆ chopped onions యొక్క స్మెల్ ని ఆర్డర్ ని చెక్ చేయాలి. చెక్ ద ఆర్డర్ ఆఫ్ దట్ chopped onions. చెక్ ద ఆర్డర్ చెక్డ్. సో నెక్స్ట్ వన్, సో 2 వాచ్ గ్లాసెస్ తీసుకోండి. టేక్ 2 వాచ్ గ్లాసెస్. సో ఓకే, 2 వాచ్ గ్లాసెస్ తీసుకున్నాను. 1 2. సో 2 క్లాత్ స్ట్రిప్స్ ని అంటే 2 క్లాత్ స్ట్రిప్ లో ఉంచినటువంటి వాటిని ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని chopped onions ఉంచండి, ఇక్కడ chopped onions. సో వాచ్ గ్లాస్ 1, వాచ్ గ్లాస్ 2. సో ఫస్ట్ ఆర్డర్ చెక్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో ఇక్కడ కొన్ని chopped onions ఉంచాం, సో క్లాత్ లో కట్టినటువంటివి. అలాగే ఇక్కడ కూడా కొన్ని chopped onions ఉంచాం. సో వాచ్ గ్లాస్ 1 లో నేను ఏం చేశానంటే అలాగే ఇక్కడ కావాల్సినటువంటి సొల్యూషన్స్ ఏంటంటే HCl NaOH. సో వాచ్ గ్లాస్ 1 లో నేను HCl యాడ్ చేశాను, యాడెడ్ HCl. సో వాచ్ గ్లాస్ 2 కి ఏం చేశానంటే నేను NaOH యాడ్ చేశాను. సో ఓకే, సో HCl ఈ క్లాత్ స్ట్రిప్ లో ఉన్నటువంటి ఆనియన్స్ కి HCl యాడ్ చేశాను, ఈ క్లాస్ లో ఉన్నటువంటి దానికి NaOH యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి నేను రిన్స్ విత్ వాటర్, అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, రిన్స్ విత్ వాటర్. సో వాటర్ తో నేను రిన్స్ చేశాను క్లీన్ గా, అంటే క్లీన్ చేసి అప్పుడు ఒకసారి ఆర్డర్ చెక్ చేశాను. అగైన్ ఐ చెక్డ్ ఆర్డర్ దట్ పర్టికులర్ ఆనియన్స్. ఓకే, సో ఏం అబ్జర్వ్ చేశానంటే అబ్జర్వేషన్ ఏమొచ్చిందంటే అక్కడ మనకి సో ఎసిడిక్ దాంట్లో ఉన్నటువంటి అంటే ఎసిడిక్ HCl యాడ్ చేసిన దానికి ఆనియన్స్ ఆర్డర్ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఓకే, రిమైన్స్ సేమ్ ఇన్ ఎసిడిక్ మీడియం, సేమ్ ఆర్డర్ ఇన్ acidic medium, but order changed in basic medium, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇది నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, సో ఇలా chopped onions తో చేశాను. నెక్స్ట్ ఏం చేశానంటే వెనిలా ఎసెన్స్ తోటి క్లోవ్ ఆయిల్ తోటి చేశాను, వెనిలా ఎసెన్స్ అండ్ క్లోవ్ ఆయిల్ తో. సో ఇక్కడ ఏం చేశానంటే వెనిలా ఎసెన్స్ 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకున్నాను, టెస్ట్ ట్యూబ్ నెంబర్ 1, టెస్ట్ ట్యూబ్ 2. సో టెస్ట్ ట్యూబ్ 1, టెస్ట్ ట్యూబ్ 2. సో ఫస్ట్ ఇనిషియల్ గా నేను HCl ఒక 2 ml HCl యాడ్ చేశాను, ఇందులో 2 ml NaOH యాడ్ చేశాను, NaOH సొల్యూషన్ తీసుకున్నాను. ఫస్ట్ వెనిలా ఎసెన్స్ తో చేశాను. ఫస్ట్ ఏం చేశాను వెనిలా ఎసెన్స్ తో, అంటే నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. ఐ యాడెడ్ వెనిలా ఎసెన్స్ టు టెస్ట్ ట్యూబ్ 1 and 2. సో అలాగే నెక్స్ట్ ఐ రిపీటెడ్ విత్ క్లోవ్ ఆయిల్ తో కూడా నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అయిపోయిన తర్వాత వెనిలా ఆఫ్టర్ ఐ యాడెడ్ వెనిలా ఎసెన్స్ ఐ యూజ్డ్ క్లోవ్ ఆయిల్ కూడా యూజ్ చేశాను. సో క్లోవ్ ఆయిల్ తో కూడా సేమ్ HCl లో ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ ని శుభ్రంగా క్లీన్ చేసి క్లోవ్ ఆయిల్ యాడ్ చేశాను. అప్పుడు 2 అబ్జర్వేషన్స్, అంటే వెనిలా ఎసెన్స్ తో ఏమైంది అలాగే క్లోవ్ ఆయిల్ తో ఏం అబ్జర్వ్ చేశానో నేను రాసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ సేమ్ chopped ఆనియన్స్ కి ఏమైతే జరిగిందో వెనిలా ఎసెన్స్ కి క్లోవ్ ఆయిల్ తో కూడా అదే జరిగింది.
అంటే సో రిమైన్స్ సేమ్ ఆర్డర్ ఇన్ ఎసిడిక్ మీడియం అంటే HCl యాడ్ చేసినప్పుడు సో ఆర్డర్ చేంజ్ ఇన్ బేసిక్ మీడియం. సో దిస్ ఈజ్ అబౌట్ ది యాక్టివిటీ. యాక్టివిటీ 2. So activity 2 very simple activity. This is about the olfactory indicators. What are olfactory indicators? Those substances which changes order in acidic or basic medium. ఏ సబ్స్టాన్సెస్ అయితే ఎసిడిక్ ఆర్ బేసిక్ మీడియం లో దాని ఆర్డర్ ని చేంజ్ చేస్తాయో వాటిని ఏమంటారు జనరల్ గా మనము olfactory indicators అంటాం. సో ఇక్కడ ఇది కావాల్సినవి ఏంటి మనకి? సో చోప్డ్ ఆనియన్స్, వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్ తో అలాగే HCl NaOH. ఫస్ట్ చోప్డ్ ఆనియన్స్ ని సో కీప్ ఏ ఓవర్ నైట్ ఇన్ ఫ్రిడ్జ్. ఓకే, ఈ చోప్డ్ ఆనియన్స్ ని ఫ్రిడ్జ్ లో 1 నైట్ ఉంచాలి. తర్వాత ఇనిషియల్ గా నెక్స్ట్ డే మార్నింగ్ చెక్డ్ ఆర్డర్ ఆఫ్ దట్ చోప్డ్ ఆనియన్స్. ఓకే, టేకెన్ 2 గ్లాసెస్ వాచ్ గ్లాసెస్. ఓకే, ఒక వాచ్ గ్లాస్ లో HCl యాడ్ చేయాలి, ఇంకొక చోప్డ్ ఆనియన్స్ కి ఇంకొక వాచ్ గ్లాస్ లో NaOH యాడ్ చేయాలి. సో రెండు యాడ్ చేసి అప్పుడు మళ్ళీ రిన్స్ విత్ వాటర్, డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ మీన్స్ సో డిస్టిల్ వాటర్ అంటే ఏంటి? జనరల్ గా మనం తాగే వాటర్ లో న్యూట్రియంట్స్ ఉంటాయి. డిస్టిల్ వాటర్ అంటే మొత్తం ఆ న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాం. దాన్ని జనరల్ గా మనం ఏమంటాం? డిస్టిల్ వాటర్ అంటాం. ఓకే, లాబొరేటరీలో యూజ్ చేస్తూ ఉంటాం వాటిని. సో డ్రింకింగ్ పర్పస్ వాటర్. ఆ డిస్టిల్ వాటర్ తో రిన్స్ చేయాలి రెండింటిని కూడా. రిన్స్ చేసినప్పుడు మళ్ళీ ఆర్డర్ చెక్ చేయాలి. సో ఆర్డర్ చెక్ చేసినప్పుడు రిమైన్ సేమ్ ఆర్డర్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఎసిడిక్ మీడియం లో నువ్వు ఆనియన్స్ ప్రీవియస్ గా ఏ ఆర్డర్ అయితే ఉందో అదే ఆర్డర్ ఎసిడిక్ మీడియం లో కూడా ఉంటుంది. సో బేసిక్ మీడియం లోకి వచ్చేసరికి డిఫరెంట్ ఆర్డర్ వస్తుంది. అలాగే ఇదే ఎక్స్పెరిమెంట్ దేంతో రిపీట్ చేయాలి? మళ్ళీ వెనిలా ఎసెన్స్ తోటి, క్లోవ్ ఆయిల్ తోటి. ఇక్కడ నువ్వు చోప్డ్ ఆనియన్స్ తో ఏ విధమైన అబ్జర్వేషన్ చేసావో వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్స్ తో కూడా అదే అబ్జర్వ్ చేస్తావు. సో దిస్ ఈజ్ అబౌట్ ది యాక్టివిటీ 2. సో ఓవరాల్ గా నువ్వు వీటిని చోప్డ్ ఆనియన్స్ ని, వెనిలా ఎసెన్స్ ని, క్లోవ్ ఆయిల్ ని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ గా యూజ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇది ఆర్డర్ చేంజ్ అవుతుంది కాబట్టి, వీటి యొక్క ఆర్డర్ చేంజ్ అవుతుంది కాబట్టి వీటిని జనరల్ గా మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి వీటిని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే.